ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తన కుమారుడు జీవీ సుందర్ను గెలిపించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల రామచంద్రాపురం పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినా నెరవేరలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయ్ సుందర్ గెలుపు గురించి ప్రచారం చేయడానికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జి విజయ్ సుందర్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆయనది బ్యాలెట్లో 34వ నెంబర్ కింద ఎదురుగుండా 1 నెంబర్ వేసి ఆయనకు ఓటేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందువల్లంటే విజయ్ సుందర్కి ఓటేయాలంటే విజయ్ సుందర్ ఇప్పుడు 35 మంది అభ్యర్థులు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. 35 మంది అభ్యర్థుల్లో కొంతమంది విద్యావంతులు ఉండొచ్చు, కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు, తెలుగుదేశం అభ్యర్థిలాగా బాగా వ్యాపారవేత్త అన్న ఉండొచ్చు. అంటే ఆయన సేవ చేయకపోవచ్చు, కానీ బాగా డబ్బులున్న మనిషి తెలుగుదేశం క్యాండిడేట్. అట్లాగే ఇప్పుడు పీడిఎఫ్ క్యాండిడేట్ వచ్చి రిటైర్డ్ ఉద్యోగి. వీళ్ళతో కంపేర్ చేసుకుంటే విజయ్ సుందర్ ఒక మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకున్నాడు. అంతేకాకుండా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అభ్యర్థుల గురించి అయాన్ సెంటర్ అని చెప్పి రాజమండ్రిలో, కాకినాడలో ఈ జిల్లా ప్రజలకి, ముఖ్యంగా స్టేట్ నుంచి చాలామంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సెంటర్స్ అన్నది ఇక్కడే పెట్టాడు. అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో కానీ ప్రతి విషయంలో కూడా ప్రూవ్ చేసుకునే క్యాండిడేట్. అంతేకాకుండా ఈ రోజున నిరుద్యోగులకు కానీ, లేకపోతే నిరుద్యోగ యువతకు కానీ, పట్టభద్రులకు కానీ అందరికీ కూడా నేను సేవ చేస్తానని ఒక చిన్న మాటతో సరిపెట్టట్లేదు. సేవ ఎలా చేస్తాడు అన్నది చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి, అలాగే ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయి. ఈ మూడింటికి కూడా ఒక అనుబంధం ఏర్పరిచి త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎంఎన్సీ కంపెనీలకి అభ్యర్థుల్ని త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారా పంపిస్తానని చెప్తా ఉన్నాడు. దానికి ఆర్థికపరమైన అంశం ఏమి కాదు ఇది. అలాగే ఇప్పుడు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ కూడా జాబ్ మేళా, త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, త్రూ జాబ్ మేళా ఎన్నో, ఎందుకంటే ఇంతకుముందు మా కాలేజీలో ఎన్నో జాబ్ మేళాలు మేము కండక్ట్ చేసాం. అనుభవంతోనే చేస్తానని చెప్తా ఉన్నాను. ఈ రకంగా తను ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాడు. తను నెగ్గితే ఏం చేస్తాడు, నెగ్గితే ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడతాడు అన్నది చాలా క్లియర్గా మేనిఫెస్టోలో ఉంది. మీరు ఒకసారి మేనిఫెస్టో చూస్తే మీకు తెలుస్తుంది. ఇక కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయకూడదంటే, కూటమి చేసిన హామీలు, చాలా హామీలు ఇచ్చింది. హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది.